హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే మనకైతే సిరీస్ అనమాట. ఈ సిరీస్ తెలుసు కదా మీకు, యాప్ రివ్యూస్ చేస్తూ ఉంటాం అనమాట. నియో బ్యాంక్ యాప్ రివ్యూస్ చూసుకున్నట్లయితే పాల్పే రివ్యూ అనమాట. పాల్పే చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక నియో బ్యాంకే అనమాట. కాకపోతే వీళ్ళు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇంకా యూపీఐ ఫీచర్ అయితే లాంచ్ చేయలేదు. ఇదైతే మనకి ప్రజెంట్ అయితే యూపీఐ ఫీచర్ కమింగ్ సూన్ అని అయితే వస్తుంది. మనం కార్డ్ బై చేయాలంటే ఈ విధంగా బై చేసుకోవచ్చు. మనకి ఏం మారలేదనమాట. ఆ వీడియోలో చూపించినట్టు యాజ్ ఇట్ ఈస్ అన్ని ఫీచర్స్ అయితే అలానే ఉన్నాయి. ఏమాత్రం యాప్లో అప్డేట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి లోడింగ్ ప్రాసెస్ అయితే ఉంది. నేను ఎటువంటి కట్టింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ చేయలేదన్నమాట వీడియోని. ఎందుకంటే మనం మాట్లాడడానికి ఎక్కువ స్కోప్ దొరుకుతుందని అయితే అలానే ఉంచాయన్నమాట. ఇంకా చూడొచ్చు మనకి బై ఇన్సూరెన్సు బిల్ పేమెంట్స్ అన్నీ అయితే పనిచేయమన్నమాట ప్రజెంట్ అయితే. ఇంకా కింద ఆప్షన్స్ అన్నీ అయితే పనిచేస్తాయి. ఎలక్ట్రిసిటీ బిల్లు, మనకి ల్యాండ్లైన్ బిల్లు, అన్ని బిల్లులు కట్టుకోవడానికి పనిచేస్తాయి. లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఈ కింద ఆప్షన్స్ అన్నీ పనిచేస్తాయి. ఆ పైన ఉన్న 3 ఆప్షన్స్ పనిచేయమన్నమాట. మనకి ఇంకా చాలా అయితే అప్డేట్స్ అయితే ఏం మారలేదనమాట. అన్ని యాప్స్ చూసుకున్నట్లయితే ఇంకేవన్నీ చూసుకున్నట్లయితే మనకైతే యాడ్స్ అనమాట, బిల్లింగ్ యాడ్స్ అనేవి అయితే ఉంటాయి కదా, వీళ్ళ యాడ్స్ ఆ విధంగా అయితే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకైతే సెట్టింగ్స్ అయితే ఉంది. సెట్టింగ్స్లో మన అకౌంట్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి 2 lakh పైనే మనకైతే అప్గ్రేడ్ చేసుకుంటే మనం అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు అని అయితే ఉంటుంది. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు, మనం అప్డేట్ చేసుకోవచ్చు మన ప్రొఫైల్ని. ఇంకా మనకి ప్రీ డిజైన్డ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, చాలా రకాలు అయితే ఉంటాయి అనమాట. ఇంకా మనకి చూడొచ్చు లాంగ్వేజ్, మనకి రిపోర్ట్, కంప్లైంట్, మనకి కాల్స్, ఈమెయిల్స్, ఎఫ్ఏక్యూస్, ఇంకివన్నీ అయితే ఉంటాయన్నమాట. అలా అయితే ఉంటుంది. మనకి వాలెట్ బ్యాలెన్స్ అయితే ₹5 అయితే ఉంది. వాలెట్ అయితే ప్రజెంట్ అయితే తీసేశారు. ఇప్పుడైతే నెక్స్ట్ నియో బ్యాంక్ అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ నియో బ్యాంక్ కనుక చూసుకున్నట్లయితే గాల్గాల్ అనమాట. ఇదైతే మనకి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ లేదు, అందుకని చెప్పి వేరే ఫోన్తో రికార్డ్ చేయాల్సి వచ్చిందనమాట వీడియో అనేది. ఎంపిన్ అయితే సెట్ చేసుకున్నాం. తర్వాత చూసుకున్నట్లయితే మనకైతే మన ప్రొఫైల్ అనమాట. ప్రొఫైల్ ఈ విధంగా ఉంది. అకౌంట్ డీటెయిల్స్, వీడియో కేవైసీ అనేది ప్రాసెసింగ్ అయితే ఉందన్నమాట. వీడియో కేవైసీ అయితే ఈ మధ్య లాంచ్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఇంకా మనకి పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్ ఇంకా మన యాప్ ఇన్ఫో, మనం బ్యాలెన్స్ హైడింగ్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా సెక్యూరిటీ అయితే మనం పిన్, బయోమెట్రిక్స్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం. ఇంకా మనకి స్టేట్మెంట్స్ అనమాట, మినీ స్టేట్మెంట్స్ మనకి ఎంత కావాలంటే అంత స్టేట్మెంట్ తీసుకోవచ్చు. అదైతే లీగల్ అంటే మనకైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. గెట్ హెల్ప్ అంటే మనం ఇంకా వాళ్ళ కస్టమర్ కేర్ అని కూడా అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే అదైతే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా లాగౌట్ చేసుకోవచ్చు, మళ్ళీ లాగిన్ కూడా చేసుకోవచ్చు అనమాట. గిఫ్ట్స్ చూసుకున్నట్టయితే మనకి ఏదైనా గిఫ్ట్స్, ఆఫర్స్, ప్రోమో కోడ్స్ ఉంటాయి కదా, వాటి గురించి అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ కార్డ్ అనమాట. కార్డు, ఫిజికల్ కార్డు, మనకి ఎంపిన్ సెట్టింగు, లాక్, డిస్పాచ్ టు ట్యాప్ టు పే, అది మనం ఆఫ్ చేసుకోవచ్చు కదా, ట్యాప్ టు పే ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉందన్నమాట. ఇంకా తర్వాత షో కొడితే కార్డ్ డీటెయిల్స్ అయితే మనకైతే చూపిస్తుంది అనమాట. ఇదైతే మనకి ఇంటర్నెట్ కొంచెం స్లోగా అయితే ఉంది ఆ రోజున, మనం వీడియో రికార్డ్ చేసిన రోజున. ఇంకా ఈ విధంగా అయితే ఉందన్నమాట. సేవింగ్స్, స్పెండింగ్స్, మనకి డిజిటల్ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు అనమాట ఈ యాప్లోనే. ఇంకా తర్వాత అనలిటిక్స్ అనమాట, మనం ఎంత వాడుతున్నాం ఎంత లేదని. నేను ప్రజెంట్ అయితే ఈ యాప్స్ అన్నీ వాడలేదు. నెక్స్ట్ యాప్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్ట్రీక్ అనమాట. ఈ స్ట్రీక్ అనే యాప్ చూసుకున్నట్లయితే స్ట్రీక్ కార్డ్ అనమాట. ప్రజెంట్ అయితే ఈ యాప్స్ని నేనైతే ఎక్కువగా అయితే వాడలేదు అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్గా నేనైతే నియో బ్యాంక్స్ వదిలేసి నార్మల్ బ్యాంక్స్ మీద కూడా వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి అయితే ఎక్కువగా వాడలేదు. ప్రజెంట్ ఈలోపు చూసుకున్నట్లయితే ఈ స్ట్రీక్ బ్యాంక్ అయితే వీళ్ళ పార్ట్నర్ అయితే చేంజ్ చేయబోతున్నారు అనమాట. సో అందుకనే పార్ట్నర్ చేంజ్ చేయబోతున్నారు కాబట్టి నా అకౌంట్లో ఉన్న ₹1 వీళ్ళు తీసేయమని అయితే మనకైతే రిక్వెస్ట్ అయితే పెట్టారు. చూడొచ్చు ఇదైతే లాస్ట్గా. మళ్ళీ తర్వాత మనకి పార్ట్నర్ చేంజ్ అయిన తర్వాత డిజైన్స్ కూడా చేంజ్ అయిపోతాయి కదా. లాస్ట్గా ఒకసారి అయితే చూపిస్తున్నాను. సేవింగ్స్, రివార్డ్స్, సెట్టింగ్స్ అని అయితే ఉంది. ఇంకా మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట మొత్తం అయితే. ఇంకా హోమ్లో అయితే ఈ విధంగా ఉంది. ఇంకా డైరెక్ట్గా వాళ్ళకి మెయిల్ చేస్తే నా అమౌంట్, నా ₹1 నా బ్యాంక్కి రీఫండ్ చేస్తామని చెప్తున్నారు. మనం అలా చేసుకున్నట్లయితే మన అమౌంట్ మనకి రీఫండ్ అయితే అయిపోతుంది. ఈ అకౌంట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనం తీసేస్తే మనం కొత్తగా వాలెట్ అయితే మళ్ళీ క్రియేట్ చేసేసుకోవచ్చు దీంట్లో. ఆ వీడియో కూడా పెడతానులేండి. ఇంకా అదనమాట ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ వీడియో అయితే చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరిన్ని సిరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి ఇంకొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, వాటి మీద పార్ట్ 3 అయితే వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.